తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరు శ్రీనివాసులు, మాది వచ్చేసి రేపల్లె. నేను కూడా రేపల్లె నుంచి ఒక 8 నెలల క్రితం గుంటూరు షిఫ్ట్ అయినా. సో వెస్టేజ్కి బిఫోర్ ఒక చిన్న వ్యాపారం చేసుకునే పర్సన్ని ఒక 15-20 వేలు మాత్రమే సంపాదిస్తాను బయట. అక్కడ వెస్టేజ్ పరిచయం చేసిన తర్వాత నాకు ఆరోగ్య సమస్య క్లియర్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ టేకప్ చేసిన. గురువు గారు వెంటబడి నడుస్తూ గురువు గారి ద్వారా ఇద్దరికి కూడా మరి ఇంతమంది సభాముఖంగా వారి ఇరువురికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా, ఎంఎస్ఆర్ గారికి, పిఎస్ఆర్ గారికి. ఎందుకంటే మీ ముందు మాట్లాడే మహత్భాగ్యం జరిగింది నాకు ఈ రోజున. మీలాంటి వాళ్ళతో కాదు, ప్రతిరోజు మీలాంటి మీటింగ్లలో ఇలా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. నాకు డబ్బు వస్తుంది, గౌరవం, చాలా మంది ప్రేమాభిమానాలు పొందుతున్నారు. ఇప్పుడు నేను అర్థమవుతుందా? సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినట్టే లైఫ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నా. ఓకేనా? ఫస్ట్ నేను ఈ బిజినెస్ చేసే ముందు ఆరోగ్యం కోసమే వచ్చాను. ఆరోగ్యం క్లియర్ అయిన తర్వాత బిజినెస్ పట్టుకున్న గురువు గారు వెంట నడుస్తూ ఉంటే మెల్లమెల్లగా ఈ యొక్క విధానం, ఈ సిస్టము, దీంట్లో ఉన్న విధి విధానాలు అన్ని నేర్చుకుంటూ, విలువలు నేర్చుకుంటూ, గురువు గారు చెప్పిన మాటకి కట్టుబడి పనిచేస్తే ఈరోజు చాలా గౌరవం పొందుతున్నానని చెప్తున్నాను మీ అందరికి. సో నా ఫస్ట్ ఇన్కమ్ 569 రూపాయలు, హైయెస్ట్ 4,34,000. డిసెంబర్ 10వ తారీఖు నా అకౌంట్ కి 4,21,000 ఈ నెలలో వచ్చింది. సో నేను టోటల్ గా 2021 నుంచి తీసుకున్న డబ్బు ఎంత అంటే దగ్గర 1,08,00,000 పైబడి తీసుకున్న, పై చిల్లర లెక్కలేదు. సో అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్తున్నాను. ఎలా చేస్తున్నామంటే చిన్నగా అని చెప్పాను కదా, ఇందాక కాదు, నిన్న మొన్న మీటింగ్ 23వ తారీఖు నుంచి గురువు గారు జర్నీ చేశాను. 4-5 మీటింగ్లకి, 4-5 కాదు, దగ్గర 10 మీటింగ్లలో గురువు గారు జర్నీ చేస్తుంటే ప్రతిసారి పోనీలే పాపం, కొత్త వాళ్ళు వచ్చి రాక, తెలిసి తెలియక కొంచెం లేటుగా వస్తారు, తెలుసుకుంటారు వాళ్ళే అని పాపం ఆయన వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి అలా జరగదన్నయ్య. అర్థమవుతుందా? ఈ మాట లీడర్లకి, కొత్త వాళ్ళకి కాదు, కొత్త వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పటికి కూడా ఇదేంటనే తెలియదు. లీడర్లకు తెలుసా తెలీదా? తెలుసు కదా. కాబట్టి ఇక్కడి నుంచి నేను మార్చుకుంటున్న టైం అని చెప్పిండు. ఎవరు? ఎంఎస్ఆర్ గారు. నేనే మార్చుకుంటున్నానని చెప్పిండు. లేట్గా రావటం మాత్రం ముందే వస్తాను, కానీ మీరు మాత్రం నేను వచ్చే టైంకి ఒక్క పర్సన్ లోపలికి వస్తున్నా సరే